ఫైనల్గా బీటెక్ కాలేజ్లో అయితే జాయిన్ కావడం అయితే జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి మేజర్గా ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే అసలు ఎలాంటి ల్యాప్టాప్ తీసుకోవాలి, ఎలాంటి కాలేజ్ ఎసెన్షియల్ తీసుకోవాలి, అసలు కొత్తగా ఎవరైతే హాస్టల్లో జాయిన్ అయ్యారో అసలు ఎలాంటి హాస్టల్ ఎసెన్షియల్ ఐటమ్స్ తీసుకోవాలి బ్రో అయితే అని చాలా మందికి చాలా క్వశ్చన్ మార్క్ తోటి అయితే ఉన్నారు. సో ఈ వీడియోలో నేనైతే మీకు చాలా క్లారిటీగా అసలు ఏమేమి తీసుకోవాలని ఒక డీటెయిల్గా అయితే నేను చెప్పబోతున్నాను. హలో, వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్కోర్ హబ్. దిస్ ఇస్ పవన్ మర్కంటి. నేను ఈ వీడియోని అయితే 2 పార్ట్స్ కింద మేజర్గా అయితే డివైడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి హాస్టల్ ఎసెన్షియల్స్. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే మనకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమేమి అవసరం ఉంటాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ ఐటమ్స్. హాస్టల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎలాంటి ఐటమ్స్ తీసుకోవాలి అనేది నేనైతే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనగానే ప్రతి బీటెక్ స్టూడెంట్ ఫస్ట్ ఐటమ్ కొనాల్సింది ఏంటంటే ల్యాప్టాప్. ఓకేనా, ల్యాప్టాప్ అనేది మీరు ఏ బ్రాండ్స్లో ఉన్నా మీకు బ్రాండ్స్తో సంబంధం లేకుండా మీరు ప్రతి ఒక్కరు ల్యాప్టాప్ అనేది కొనాలి. ఓకేనా, చాలా మందికి డౌట్ ఏంటంటే బ్రో మేము సిఎస్సిలో మాకు సీట్ రాలేదు, మాకు కోర్లో సీట్ వచ్చింది, లైక్ మెకానికల్, ఈసీఈ అండ్ ఇంకా సివిల్లో సీట్ వచ్చింది, మాకు ల్యాప్టాప్ తోటి ల్యాప్టాప్ అంతా మాకు నెసెసరీ అని అయితే ఒక డౌట్ అని ఉంటుంది. బట్ ఏంటంటే ల్యాప్టాప్ అనేది ప్రతి బీటెక్ స్టూడెంట్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎలా అంటే మీరు ప్రజెంటేషన్ చేయాలి, అండ్ నెక్స్ట్ మీరు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది, మీరు ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, ఇలాంటివి మీరు చాలా వర్క్స్ అనేటివి మనకు ల్యాప్టాప్ తోటి అవుతాయి. ఓకేనా, మొబైల్ ఫోన్స్లో ఇవన్నీ మనం చేయలేము కాబట్టి మీరు ఒక ల్యాప్టాప్ అనేది తీసుకోవాలి. బట్ ఈ యొక్క ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు ఈ యొక్క ల్యాప్టాప్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం. ఓకేనా, మేజర్గా ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ యొక్క ల్యాప్టాప్ యూజ్ చేసే స్టూడెంట్స్ 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి కోడింగ్. ఈ యొక్క స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు కోడింగ్ మాత్రమే చేస్తారు ల్యాప్టాప్లో. అలాంటి స్టూడెంట్స్ ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ వీడియో ఎడిటింగ్ లాంటివి, వీడియో గ్రాఫిక్ డిజైనింగ్ లాంటివి చేసి మనీ అనేది ఎర్న్ చేస్తుంటారు. వీళ్ళు సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళు గేమింగ్ అంటే పిచ్చి ఉంటుంది, అంటే ఎప్పుడు గేమింగ్ అనుకుంటుంటారు. వీళ్ళు థర్డ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్. అయితే అసలు ఈ యొక్క స్టూడెంట్స్ వీళ్ళకు ఏ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ అలాంటి కేటగిరీ ల్యాప్టాప్స్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కోడింగ్ ఉంది, కోడింగ్ అనేదానికి ఒక బేసిక్ ల్యాప్టాప్ ఉన్న సరిపోతుంది. బట్ అదే బేసిక్ ల్యాప్టాప్లో మనం వీడియో ఎడిటింగ్ చేయమంటే అవ్వదు. ఓకేనా, ఫస్ట్ నేను కోడింగ్ ల్యాప్టాప్కి కావాల్సిన ఫ్యూచర్స్ చెప్తాను, అండ్ తర్వాత వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ గేమింగ్ సంబంధించిన ల్యాప్టాప్స్ యొక్క ఫ్యూచర్స్ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో మీరు ఆ యొక్క ఫ్యూచర్స్ని బట్టి మీరు ల్యాప్టాప్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కోడింగ్ ల్యాప్టాప్. కోడింగ్కి అసలు ఎలాంటి ఫ్యూచర్స్ ఉన్న ల్యాప్టాప్ తీసుకోవాలి. ఫస్ట్ మీరు ఏ ల్యాప్టాప్ తీసుకుంటా కోడింగ్ ల్యాప్టాప్ మినిమం i5 ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ తీసుకుంటాం. ఓకేనా, i5 ఇంటెల్ తీసుకుంటే i5 ప్రాసెసర్, అండ్ నెక్స్ట్ వేరే ల్యాప్టాప్ తీసుకుంటే అంతకన్నా తక్కువ రైజన్ తీసుకుంటే Ryzen 5 ల్యాప్టాప్ తీసుకోండి. అండ్ ఇంతకన్నా తక్కువ అంటే i3 ప్రాసెసర్ అలాంటి ల్యాప్టాప్స్ మాత్రం మీరు తీసుకోవద్దు. ఎందుకంటే ఇంకా 2-3 ఇయర్స్ మన యొక్క ప్రాసెసర్స్ అనేవి కంప్లీట్గా ఎవరు యూజ్ చేయరు, అండ్ దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. సో మీరు i5 ప్రాసెసర్ని ఇంటెల్ వాడితే, లేకపోతే Ryzen వాడితే Ryzen 5 మీరు ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఇంకా బడ్జెట్ ఉందంటే మీరు i7 ప్రాసెసర్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ర్యామ్. మినిమం 8GB ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ని మీరు తీసుకోండి. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ల్యాప్టాప్స్లో 8GB ర్యామ్ ప్లస్ 8GB ఎక్స్టెన్షన్ వస్తుంది. 8GB ఎక్స్టెన్షన్ అంటే మనకి ఎప్పుడైతే ఈ యొక్క 8GB ర్యామ్ ఫుల్ అవుతుందో అంటే సరిపోతుందో మనం ఇంకొక 8GB ర్యామ్ అనేది అడిషనల్గా యాడ్ చేసుకోండి. ఓకేనా, సో అలాంటి ల్యాప్టాప్స్ని మీరు మోర్గా ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి SSD. మన యొక్క ల్యాప్టాప్ కంప్లీట్ స్పీడ్ వచ్చేసి ఈ యొక్క SSD పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే బ్రో నేను 1TB HDD ఉన్న ల్యాప్టాప్ తీసుకుంటాను అనే ఒక కంప్లీట్ మైండ్ సెట్తో ఉంటుంది. బట్ మీరు గుర్తించుకోవాల్సింది అంటే మనం 1TBని ఎక్కడ బీటెక్ లైఫ్లో ఎక్కడ యూటిలైజ్ అనేది చేయం, అంత స్టోరేజ్ అనేది మనకు అవసరం లేదు. అండ్ ఇంకోటి మీరు గుర్తించుకోవాల్సింది అంటే SSD ఈజ్ మోర్ ప్రిఫరబుల్ దెన్ HDD. ఓకేనా, SSD అనేది చాలా స్పీడ్ ఉంటుంది HDD కన్నా. ఓకేనా, సో మీరు ఒక 512GB SSD ఉన్న ల్యాప్టాప్ అనేది ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ లైఫ్. మీ యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ కొత్తగా తీసుకున్న ల్యాప్టాప్ ఎలా ఉండాలంటే మినిమం 7 to 8 hours మీ యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి ల్యాప్టాప్ తీసుకుని. ఓకేనా, అంతకంటే తక్కువ ఉండదు. ఎందుకంటే మన కోడింగ్కి ఎక్కువ పవర్ అనేది యూటిలైజ్ చేయం కాబట్టి మీకు కోడింగ్ చేసినప్పుడు మినిమం 6 to 7 hours అన్న మనకు ల్యాప్టాప్ అనేది మనకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోర్టబుల్. ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది పోర్టబుల్ ఉండాలి. పోర్టబుల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ దట్ ఏంటంటే మన యొక్క ల్యాప్టాప్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉండాలి. లైట్ వెయిట్గా ఉంటే ఏమవుతుందంటే మన యొక్క ల్యాప్టాప్ మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు ఈజీగా. మన కాలేజ్కి తీసుకెళ్ళొచ్చు, క్లాస్కి తీసుకెళ్ళొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ యొక్క ఫ్యూచర్స్ని అయితే మీరు గుర్తించుకొని మీరు ల్యాప్టాప్ అయితే అనేది తీసుకోవాల్సింది. అండ్ ఎవరైతే వీడియో ఎడిటింగ్ కానీ ఇంకా గేమింగ్ ల్యాప్టాప్ తీసుకుంటుందో ఇక్కడ మీకు ఏవైతే ఫ్యూచర్స్ కనిపిస్తున్నాయో ఆ యొక్క ఫ్యూచర్స్ ఉన్న ల్యాప్టాప్స్ని మీరు తీసేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ వచ్చేసి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. ఇంకా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అంటే ఏంటంటే బేసిక్గా మన క్యాలిక్యులేటర్ అంటే మన యొక్క రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే క్యాలిక్యులేటర్ గుర్తొస్తుంది. బట్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అది కాదు. మన యొక్క సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ మన యొక్క మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ని సాల్వ్ చేయడానికి బేసిక్గా యూజ్ చేస్తాం. అండ్ మనకి ఈ యొక్క క్యాలిక్యులేటర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్లో 2 బ్రాడ్ సబ్జెక్ట్ అయితే ఉంటాయి.
ఒకటి M1 ఇంకోటి M2. ఈ యొక్క M1 M2లో మనం పాస్ అవ్వాలన్నా లేకపోతే ఈ యొక్క సబ్జెక్ట్స్లో మనం మంచి మార్క్స్ సెక్యూర్ చేసుకోవాలన్నా మనకు ఖచ్చితంగా ఈ యొక్క సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అంటే క్యాల్సీ, ఈ యొక్క క్యాల్సీ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. అయితే మనకు ఈ యొక్క బేసిక్ క్యాల్సీ అంటే ఒక 500-600 పెడితే వస్తుంది. బట్ ఆ యొక్క బేసిక్ క్యాలిక్యులేటర్లో మనకు అన్ని ఫీచర్స్ అనేది ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ యొక్క క్యాలిక్యులేటర్ ఒక్కసారి ఉంటే ఈ యొక్క 4 years ఆఫ్ బీటెక్ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఒకేసారి 1200 to 1300 పెట్టి ఒక మంచి క్యాలిక్యులేటర్ అనేది తీసేసుకోండి. అండ్ ఎవరైతే 4 బ్రాంచ్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి ప్రతి ఇయర్ ఈ యొక్క క్యాలిక్యులేటర్ అయితే ప్రతి సెమిస్టర్లో యూజ్ అయితే ఉంటుంది. లైక్ ఎవరైతే ఈసీ కానీ మెకానికల్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకైతే చాలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనేది ఫర్దర్గా కూడా ఉంటాయి ఫస్ట్ ఇయర్లోనే కాకుండా. సో మీరు ఒకేసారి మంచి ల్యాప్టాప్ అనేది తీసుకోవడం మంచి క్యాలిక్యులేటర్ తీసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఫోన్. మీరు మొబైల్ ఫోన్ కొనేటప్పుడు ప్రతిదీ గుర్తుంచుకోవాల్సిందంటే డోంట్ ఇన్వెస్ట్ మోర్ ఆన్ మొబైల్ ఫోన్. ఓకేనా. మొబైల్ ఫోన్ పైన మీరు చాలా అనేది ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకేనా. మీరు ఏవైతే ఎందుకంటే ఇప్పుడు 15K to 20K పెట్టినా మనకు 5G మొబైల్లో చాలా అంటే చాలా ఫ్యూచర్స్ ఉన్న మొబైల్ వస్తుంది. ఓకేనా. చాలా మంచి మొబైల్ అయితే వస్తుంది. అలాంటప్పుడు మనం ఎందుకు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం? మీరు వీలైనంత వరకు మొబైల్ ఫోన్ పైన తక్కువ ఇన్వెస్ట్ చేసి ఇదైతే అమౌంట్ ఇక్కడ ఏదైతే సేవ్ అవుతుంది కదా, ఈ యొక్క అమౌంట్ని మనం ల్యాప్టాప్ కొనడంలో కానీ ఇంకా క్యాలిక్యులేటర్ కొనడంలో కానీ ఇంకా వేరే మనకి ఏమైనా ఎసెన్షియల్ ఐటమ్స్ కొనడంలో యూజ్ అనేది చేయాలి. ఓకేనా. అంతేకాని ఏదో ప్రెస్టీజియస్ ఇష్యూ కోసం నేను ఐఫోన్ కొంటాను క్లాస్లో చూపించడానికంటే ఇట్స్ వర్త్లెస్. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఐఫోన్ కొన్నావు, ఐఫోన్ 2 lakhs పెట్టి లేకపోతే 1 lakh పెట్టి ఐఫోన్ తీసుకుని దానివల్ల నీకు ఎటువంటి యూజ్ అనేది లేదు. లైక్ ఇప్పుడు నువ్వు ఐఫోన్ తీసుకొని కూడా నేను నార్మల్గా కాల్స్ మాట్లాడతా లేకపోతే నేను చార్జ్ చేసుకోవడానికి మూవీస్ చూడడానికంటే ఆ యొక్క ఫ్యూచర్స్ అనేవి 10,000 మొబైల్లో కూడా ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు ఎందుకు అలా కొనడం? కాబట్టి మీకు అసలు దానివల్ల మీకు యాక్చువల్ యూజ్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే తీసుకోండి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ఫొటోస్ బాగా తీసుకుంటారు అండ్ వాళ్ళకి వీడియో ఎడిటింగ్ అలాంటివి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఆఫర్ చేయొచ్చు ఎందుకంటే మీకు దానివల్ల యూజ్ ఉంది. మీరు దాన్ని మీరు అమౌంట్ పెట్టిన దానికి మీరు కరెక్ట్ న్యాయం అనేది చేస్తున్నారు కాబట్టి మీరు ఆఫర్ అనేది చేయొచ్చు. మీరు ఒక 40 to 50K పెట్టి OnePlus కానీ శాంసంగ్ మొబైల్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ మీకు కరెక్ట్ యూజ్ ఉంటే మీరు ఆ యొక్క అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి మీరు మొబైల్ అయితే తీసుకోవచ్చు. అన్లెస్ మీరు ఎక్కువ అనేది ఇన్వెస్ట్ అనేది చేయకండి. ఓకేనా. ఈ యొక్క ఫ్యూచర్స్ అని దీస్ ఆర్ ద 3 electronic gadgets which you have to buy in your BTech. అండ్ సెకండ్ వచ్చేసి హాస్టల్ ఎసెన్షియల్స్ ఏంటంటే ఎవరైతే కొత్తగా కాలేజ్ నుంచి ఇంటి నుంచి హాస్టల్కి వెళ్తున్నారో వీళ్ళకి హాస్టల్లో ఏమేమి రిక్వైర్ ఉంటాయో అంత ఐడియా అయితే ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడు ఐఎమ్ కరెంట్ ఇన్ మై బీటెక్ థర్డ్ ఇయర్ కాబట్టి నేను ఒక 3 years నుంచి హాస్టల్లో ఉంటున్నాను. సో నాకు ఒక కంప్లీట్ ఐడియా అనేది ఉంది అసలు హాస్టల్లో ఏమేమి ఉంటాయని. సో నేనైతే మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి బెడ్. మనకు కాలేజ్లో బెడ్ అనేది ఇస్తారు బట్ అది అంత బాగోదు. కాబట్టి మీ ఒక బెడ్ అనేది మీరు కంప్లీట్ మంచిది తీసుకోండి. ఎందుకంటే మీరు ఇంకొక మంచిది ఎందుకంటారంటే ఒక 4 years మీరు దాన్ని వాడతారు కాబట్టి ఒకేసారి తీసుకున్నప్పుడు మంచి బెడ్ అనేది తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్. బెడ్తో పాటు బెడ్షీట్స్ తీసేసుకుంటారు కదా, బెడ్షీట్స్ కూడా తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ బ్యాగ్. ఈ యొక్క కాలేజ్ బ్యాగ్ కూడా మంచి ఒక క్వాలిటీ బ్యాగ్ అనేది తీసుకోండి. అన్లెస్ ఇంకోటి కాలేజ్ బ్యాగ్ తీసుకున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఈ యొక్క కాలేజ్ బ్యాగ్ని 10th లాగా ఇంటర్లో లాగా అయితే వాడదు. ఎందుకంటే అక్కడ చాలా బుక్స్ ఉన్నాయి. ఇక్కడ మాక్సిమం బీటెక్లో ఒక 3 to 4 books నువ్వు రెగ్యులర్గా కాలేజ్ తీసుకెళ్లాల్సింది. అంటే ఒక చిన్న సైజ్ బ్యాగ్ ఒక క్వాలిటీ బ్యాగ్ అనేది తీసేసుకో. అండ్ ఈ యొక్క బ్యాగ్ తీసేసుకున్నప్పుడు నీకు ఇందులో అడిషనల్గా ల్యాప్టాప్ పెట్టుకోవడానికి స్లాట్ ఉండేలాగా చూసుకో. ఎందుకంటే మనం ప్రతిసారి ల్యాప్టాప్ బ్యాగ్ కాలేజ్ బ్యాగ్ రెండు క్యారీ చేయడం అంత మనకు కంఫర్ట్గా ఉండదు కదా. కాబట్టి కాలేజ్ బ్యాగ్లోనే ఈ యొక్క ల్యాప్టాప్ని కూడా క్యారీ చేసేటట్టు చూసేసుకో. ఈ యొక్క లగేజ్ బ్యాగ్ కూడా ఒక పెద్ద సైజ్ లగేజ్ బ్యాగ్ అనేది మీరు తీసేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రతిసారి ఒక 2 months ఒకసారి మనం ఇంటికి కానీ హాస్టల్ కానీ ఇట్లా ట్రావెల్ చేస్తూనే ఉంటాం. అండ్ మనకు చిన్న లగేజ్ బ్యాగ్ ఉంటే ప్రతిసారి మన యొక్క అన్ని ఎసెన్షియల్స్ చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి బీటే కాబట్టి అన్ని క్యారీ చేయడం ఇబ్బంది అవుతుంది. సో మీరు ఒక పెద్ద లగేజ్ బ్యాగ్ తీసుకుంటే మన యొక్క ఎసెన్షియల్స్ అనేది ఒకటే బ్యాగ్లో మనం పెట్టేసుకొని క్యారీ చేయడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేజర్గా హాస్టల్లో ఉన్న వాళ్ళని గుర్తించుకోవాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా హాస్టల్లో ఉన్నట్టయితే ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది ఎందుకంటే మన యొక్క హాస్టల్ రూమ్ ఉంటుంది కదా, ఆ యొక్క హాస్టల్ రూమ్లో మాక్సిమం 1 or 2 స్విచ్ బోర్డ్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ 3 to 4 members దాకా ఉంటారు. అండ్ ఈ ఒక్కొక్కరికి మనకి ఎట్లా బీటెక్ కాబట్టి ఒక ఫోన్, ఒక ల్యాప్టాప్, ఒక స్మార్ట్ వాచ్, ఇంకా కేటిల్స్ ఇలాంటివి చాలా అంటే చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. కాబట్టి మనకు మాక్సిమం పవర్ కట్స్ అనేవి చాలా హాస్టల్లో చాలా ఉంటాయి. కాబట్టి పవర్ ఉన్నప్పుడే ఈ యొక్క అన్ని గ్యాడ్జెట్స్ని మనం చార్జ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది మీరు తీసేసుకోండి. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా. కాబట్టి మీరు ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది ఖచ్చితంగా తీసేసుకోండి.